వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము 4th క్లాస్కి సంబంధించిన తెలుగు కంటెంట్లోని సెకండ్ లెసన్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైతే టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సెకండ్ లెసన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే పరమానందయ్య శిష్యులు అనేది సెకండ్ లెసను. దీనిలోని ఉన్న ఇతివృత్తం వచ్చేసి హాస్యము. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, ప్రక్రియ అనేది ఏంటిది అని అంటే కథ అన్నమాట. దీంట్లో ఇప్పుడు ఈ లెసన్ చూద్దాము పరమానందయ్య శిష్యుల గురించి. ఈ లెసన్ ఉద్దేశం వచ్చేసి కథల ద్వారా హాస్య రహస్యాన్ని పిల్లలకు అందించి ఆనందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం. కథల ద్వారా హాస్య రసాన్ని పిల్లలకు అందించి ఆనందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ ఈ లెసన్ గురించి చూద్దాము. పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులు ఉన్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏమేం చేశారో తెలుసుకుందాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమైంది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లల్లా అటు ఇటు తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయ్యింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అంటాడు. మరి వాగు నిద్రపోతుందో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు అన్నమాట. ఓహో, ఇదెంత పని, నేను చీటికెలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలియలేదు. మండుతున్న కట్టెను ఒక దానిని తీసుకొని వాగులో ముంచాడు. సుయ్యమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. నెక్స్ట్, వాగుకి ఏ పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది. ఉరుక్కుంటా వచ్చి చెప్పారు, ఒరేయ్, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు. ఏం కాదురా, మన గురువుండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు. అయితే మరికొంతసేపు అయినాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతుందో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. ఆ వాగును చూసి తిరిగి వచ్చాడు. ఒరేయ్, వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు ఉత్సాహంగా. ఎట్లా కనిపెట్టావురా అని శిష్యులలో ఒకడు అడగంగా, అదే కట్టను పట్టుకొని నీటు అంచున అటు ఇటు తిప్పి ఒక్కసారిగా నీళ్ళల్లో ముంచాను. వాగు కిక్కురమనలేదు అంటే వాగు నిద్రపోతున్నట్లే కదా అని అన్నాడన్నమాట. నెక్స్ట్, మరి మనం అలికిడికి వాగును తెలివి వస్తే భయంగా అన్నాడు ఒకడు. పరమానందయ్య శిష్యులలో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళు వాగిలోనికి దిగబోతూ, అమ్మో, వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డాడు. మనం ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగు దాటుదాం అన్నాడు ఒకడు. అయితే సరే అన్నారు. అందరూ కలిసి వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరంతా వరుసలో నిలబడండిరా, నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు. 1, 2, 3, 11 ఇలా. ఒరేయ్, 11 మందిమే ఉన్నాం, వాగు పగబట్టి ఒకరిని మింగేసింది రోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో. ఏది, నేను లెక్క పెడతా అంటే శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టిన సంఖ్య 11 వచ్చింది. అవునురా, నిజంగానే మనలో ఒకరిని వాగుని మింగిందిరా అంటూ బోరు బోరున ఏడుస్తూ గురువు దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం మళ్ళీ బోరుమని విలపించారు. అయితే పరమానందయ్య అందరినీ తెరిపారా చూశాడు. శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. ఒక్కొక్కడు లెక్క పెడితే మళ్ళీ 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించండి. ఇది లెసన్ అన్నమాట. ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ గురించి కూడా చూద్దాము. అయితే ఈ లెసన్లో ఉన్న శిష్యులు వారిని లెక్క పెట్టడం మాత్రం మర్చిపోతారన్నమాట. ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ ఇక్కడ చూడండి. కింద కొన్ని బహువచన రూపంలో ఉన్న పదాలు ఉన్నాయి. వాటిని ఏకవచన రూపంలో రాయమని చెప్పారన్నమాట. శిష్యులు, శిష్యుడు, వాగులు, వాగు, వాతలు, వాత, కట్టెలు, కట్టె, గురువులు, గురువు, వరుసలు, వరుస, ఈ విధంగా. నెక్స్ట్, ఇక్కడ కింది కొన్ని పదాలలో అల్ప మహాప్రాణాక్షరాలను గుర్తించి రాయమని చెప్పారు. అల్ప ప్రాణాక్షరాలు ఏంటేంటి? కంఠం, జగం, ఫలం అంటే తేలికగా పలికేవి. మహాప్రాణాక్షరాలు అంటే ఒత్తుగా పలికేవి అనే మాటని ఘనం, జూషం, ఫలం ఇలా. నెక్స్ట్, కింది పేర చదివి కింద గీసిన పదాలు గమనించండి. ఇప్పుడు దీంట్లో కొన్ని నేమ్స్ ఉన్నాయి,
వ్యక్తుల పేర్లు, జిల్లాల పేర్లు, పండ్ల పేర్లు ఉన్నాయి. అయితే ఇట్లా వ్యక్తులు మరియు వస్తువులు, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని ఏమంటారు అని అంటే నామవాచకాలు అంటారు. దేనిని? వ్యక్తులు, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని ఏమంటారు అని అంటే నామవాచకాలు అని అంటారు.